తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మాఘ పౌర్ణమి రాబోతోంది. ముఖ్యంగా ఈ మాఘమాసం అంతా కూడా విశేషమే అంటూ ఉంటారు. మరి మాఘ పౌర్ణమి రోజున స్నానాలే కానివ్వండి, లేదంటే ఆ రోజు విశేషంగా చేసే విధానాల గురించి తెలియజేయండి. తప్పనిసరిగా అండి, ప్రతి పౌర్ణమి కూడా విశిష్టమైనది ఏదో రకంగా. 12 పౌర్ణములు కూడా ఆ రకంగా. మన బుద్ధ పౌర్ణమి వస్తుంటుంది, రాఘవేంద్ర స్వామి పౌర్ణమి శ్రావణ మాసంలో వస్తుంది, కార్తీక పౌర్ణమి వస్తుంది. అలా ఈ రకంగా ప్రతి పౌర్ణమికి విశిష్టత ఉంది. అలాగే ఈ మాఘమాసం ఇంకా చాలా ప్రాముఖ్యత చెందింది. ఎందుకు అంటే దేవతలు 6 నెలలు ఉత్తరాయణ కాలంలో వాళ్ళకి పగలు, దక్షిణాయనం వాళ్ళకి రాత్రి. మనకేమో రోజు ఒక 24 గంటల్లో పగలు రాత్రి అయితే దేవతలకు 6 నెలలు. అందుకని వాళ్ళు లేచి మనం లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవగానే ఎటువంటి సమస్యలను రాత్రితో అయిపోతాయి, పడుకొని లేచేటప్పటికి. ఆ రకంగా దేవతలు మన అనుగ్రహిస్తారు అని అర్థం. ఆయా నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణ మాఘమాసంలోనే మొదలవుతోంది. అందుకని ఈ మాఘమాసం వచ్చేటప్పటికి మొదటి నెల ఉత్తరాయణ పుణ్యకాలంలో, అంటే బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. ఈ నెల అంతా కూడా మనకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఎంత మనం దైవికంగా ఉపయోగించుకుంటే, యోగ ధ్యానంగా ఉపయోగించుకుంటే అంత ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏ సమయమైనా ఈ నెలంతా భగవత్ సంబంధం ఏది చేసినా భగవద్ అనుగ్రహం సంవత్సరంలో లేనంత విశేషంగా ఉంటుంది. అందుకని స్నానానికి ప్రాధాన్యత. మాఘ స్నానం ఎందుకు స్నానం చేయాలి అంటే, అంతకుముందు అంతా చలికాలం ఉంటుంది కదా, ఆ చలికాలం చలి ఉంటుంది, ఇంకా పూర్తిగా పోదు. అందుకని జలంలోకి వెళ్ళేటప్పటికల్లా మన బయట టెంపరేచర్కి జలానికి తేడా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది. అందుకనంటే ఈ చలిగా ఉన్నప్పుడే తెల్లారుజామున వెళ్ళి ఆ నది స్నానం కనుక చేసినట్లయితే మనలో వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఈ గాయత్రి సాధన కానీ, కుండలిని సాధన కానీ, ఇవన్నీ ఏ సాధన చేసినా యోగ ప్రకారంగా కూడా ఇవన్నీ దేనికి? వేగస్ నర్వ్ యాక్టివేషన్కి. అందుకని మనకు ఈ మాఘ స్నానంలో ఆ చలిలో ఉన్నప్పుడు బయట అనిపించినా కూడా మనం వేడినీళ్ళుగా కాకుండా కనీసం ఒక రోజు ప్రయత్నం చేసి, విశేషమైన రోజులు, అందుకని ఆ పౌర్ణమి, అందుకని విశిష్టత. ఆ మాఘ పౌర్ణమి రోజున మనం గనక ఆ నదీ స్నానమో, సరస్సో, సముద్రము, ఏవైనా న్యాచురల్ వాటిలో గనక చేస్తే వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. యోగం గురించిన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది మనకి ఆటోమేటిక్గా. మనలో కుండలిని శక్తి జాగృతం అవుతుంది తెలియకుండానే. అందుకని దాన్ని ఒక మంత్రంగా, క్రియాయోగంగా, అన్నిటికన్నా ఓంకార సాధన మంచిది. ఎవరైనా చేయొచ్చు. 108 హెర్ట్స్ తోటి స్టార్ట్ చేసి చెయ్యాలి. 963 హెర్ట్స్ వరకు వెళితే మన పిలీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది మన దేహం లోపల. 108 నుంచి ఇండిఫరెంట్ హెర్ట్స్ తోటి ఉంటుంది. అది ఫైనల్గా 963 హెర్ట్స్, 136 కూడా ఉంటుంది. 108 మనం అందరం సామాన్యంగా ఓంకార సాధన చేసుకోవచ్చు. భగవంతుడు ఎవరైనా ఓంకార స్వరూపుడే. గణపతి ఓంకార స్వరూపుడే, ఈశ్వరుడు ఓంకార స్వరూపుడే. సుబ్రహ్మణ్య స్వామి అయితే తన తండ్రికే ఈ ఓంకార సాధన నేర్పించాడు. అలా అమ్మవారైనా గాయత్రి కూడా ఓంకార స్వరూపిణి. ఓం భూర్భువ స్వహ. అదే ఓం అనేటువంటిదే అందరికీ కామన్గా ఉన్నటువంటి మొట్టమొదట ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ. భగవంతుడు ఎవరు అని అడగాలి. అడిగితే గురువు అవసరం దేనికి? భగవంతుని తెలుసుకోవడం కోసం గురువు కావాలి. ఎందుకంటే తత్వబోధ చేస్తాడు గురు పరంపరగా. ఆదిశంకరాచార్య జగద్గురుగా ఉంటే మాది మౌనస్వామి పీఠం, అందుకని శంకర పీఠం, సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కరిస్తూ, అస్మద్ గురుభ్యో నమః ఆనందగణ పాదపద్మాలకు నమస్కరిస్తూ మేము క్రియాయోగాన్ని ఈ మాఘ పౌర్ణమి రోజునే నేను 2000 సంవత్సరం
2001వ సంవత్సరంలో క్రియాయోగ దీక్షగా నేను మా గురుగారి దగ్గర తీసుకున్నా. అందుకని ఆ రోజు తీసుకున్నటువంటిది ఈరోజు 25 దాకా 24 సంవత్సరాలు నేను వదలకుండా క్రియాయోగాన్ని ఆచరిస్తున్నా. అందుకని ఆ రోజున మీకు ఏది ప్రాధాన్యత అంటే ఓంకారపరమైన సాధనే క్రియాయోగం. ఖచ్చితంగా గురుముఖతే తీసుకొని చేయాలంటారా? దొరికితే మంచిది, లేదా తల్లిదండ్రి పెద్దలు ఎవరి ద్వారానైనా ఓంకార సాధన చేస్తే అలా తెల్లారుజామున ఎప్పుడు కూడా క్రియాయోగం తెల్లారుజామున మొదలు పెడతారు. అదని శుచిగా ఆరంభం చేస్తే ఆ పౌర్ణమి రోజున దీక్షగా తీసుకుంటే చాలా విశిష్టత. అదే నేను ఆ క్రియాయోగాన్ని బాబాజీ మార్గంలో మనం ఎవరిదైనా పరమశివ యోగానంద పుస్తకం చదువుకోవచ్చు. మనం ఆ క్రియాయోగం మీద ఇంట్రెస్ట్ ఉంటే లహరి మహాశయ జీవిత చరిత్ర కానీ, పరమశివ యోగానంద జీవిత చరిత్ర కానీ, యుక్తేశ్వరగిరి జీవిత చరిత్ర కానీ మనకి మెయిన్ సెంటర్ బెంగళూరు సెంటర్గా ఉంది. అక్కడ అద్భుతమైన పుస్తకాలన్నీ కూడా 18 సిద్ధాస్, 18 మంది సిద్ధులు ఉన్నారు. అది అన్ని లాంగ్వేజ్లోనూ ఆ పుస్తకం విడుదలైంది బెంగళూరు సెంటర్గా. అది గనక చదువుకొని మనం గనక ఈ యోగాన్ని గనక ఆచరించాలనుకుంటే ఎవరైనా మనకి సహకరిస్తారు, ఏ యోగులైనా కూడా. అనేది మొట్టమొదటి ఏంటంటే ఈశ్వరుడు ఓంకార స్వరూపుడు, ఓంకారేశ్వర్ ఉంది పేరుంది కదా. అలా ఆ ఈశ్వరుని ఆరాధన చేయాలంటే ఎవరు చేయాలి? నందీశ్వర తిరుమల్లార్ అని ఉన్నాడు. ఈ 18 సిద్ధాస్లో ఒక సిద్ధుడు తిరుమల్లార్. దాని గ్రంథాన్ని రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. తిరుమందిరం అద్భుతమైన గ్రంథం ఉంది. అందులో మీకు ఈ మంత్ర యోగ రహస్యాలన్నీ ఉన్నాయి. ఈ రకంగా ఈ మాఘమాసం ప్రధానంగా యోగాభ్యాసానికి, మామూలు వాళ్ళకు కూడా దైవికంగా కూడా ఉన్నటువంటి వాళ్ళకి క్షేత్ర దర్శనం, అది ఒక క్రమ పద్ధతిలో మనం ప్రతి పౌర్ణమిని ఉపయోగించుకోవాలని, లలితా సహస్రనామ పారాయణ ప్రధానంగా ఆ రోజు చేసుకోవచ్చు. మాఘ పౌర్ణమి ప్రతి పౌర్ణమి ఇష్టం, మాఘ పౌర్ణమి విశేషంగా ఇష్టం. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి పౌర్ణమి లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇలా ఏ రూపంగా భావించినా భగవంతుణ్ణి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళ అనుగ్రహ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. ఈ నెలంతా మంచిది, మాఘమాసం అంతా మంచిది. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. అయితే శివరాత్రి రోజున, ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున చాలా వరకు అంటే ఎప్పుడు ఉపవాసం ఉండని వారు, జాగరణ చేయని వారు కూడా ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారి శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు, ఆలయానికి వెళ్తారు, స్వామికి అభిషేకం చేస్తారు, జాగరణ ఉంటారు, విశేషంగా చూస్తూ ఉంటాం. అసలు ఎందుకని ఉపవాసము, జాగరణ ఈ రోజు విశేషం ఎందుకని ప్రత్యేకంగా ఉండాలి? ఆ రోజున స్వామిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే స్వామి ఎట్లాగో అభిషేక ప్రియుడు అందరికీ తెలిసిందే. మరి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే స్వామిని ప్రసన్నం చేసుకోగలుగుతాము? వాటి గురించి తప్పనిసరిగా అండి. ఈశ్వరానుగ్రహ దేవా పుంసాం అద్వైత వాసన అంటే ఈశ్వరుని ఆరాధన చేస్తే మనకి అద్వైత వాసన అంటే, అద్వైతం అంటే ఉన్నదొకటే ఆత్మ. మనందరం కూడా తెలుసు, సోల్ ఎన్లైట్మెంట్ అని తెలుసు ఈ కాలంలో. అందుకని ఆ రకంగా అసలు ముఖ్య ప్రధానమైనటువంటి అవసరం మనిషికి నేనెవరు అని తెలుసుకోవడం ప్రధానం. అందుకోసం మానవ జన్మ ఎత్తాడు. శివాయ గురవే నమః. శివుడు ఎవరు అని అంటే గురు ద్వారా, గురుముఖత ద్వారా మనం గనక ఆచరిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. అందుకని శివరాత్రి రోజున అంత దూర ప్రయాణాలు చెయ్యొచ్చు, ఓపిక ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు గణపతి చవితి రోజున ఎలా అయితే చూపించారో కథ పురాణంగా, శివపార్వతుల చుట్టూ తిరిగితే గణాధ్యక్షుడిగా ఎలా అయినాడో మనకు కూడా మన అవసరాలన్నీ అలా గురు చుట్టూ ప్రదక్షిణ చేసి గురు పాదాలని కనుక అభిషేకం చేసిన ఆ శివరాత్రి రోజున నేను మాది కుర్తాళ పీఠం, మౌనస్వామి పీఠం, విమలానంద భారతి మా మేనమామ. అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కరిస్తూ నేను ఒకానొక సంవత్సరంలో మన హైదరాబాద్లో ఆయన వచ్చినప్పుడు నల్లగుంట దగ్గర ప్రాంతంలో రామాలయం దగ్గర ఆ వారం రోజులు వ్యాఖ్యానానికి ఆయన వచ్చినప్పుడు ఆ శివరాత్రి సందర్భంగా నేను స్వయంగా
ఏ క్షేత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎక్కడికో వెళ్లకుండా ఆయన పాదపద్మాలకి భార్యా సమేతంగా నేను అభిషేకం చేశాను. నా జన్మ ధన్యమైంది. అందుకని ఈ రోజున ఈ జ్ఞానం అనేక మంది గురువులు, గురు పరంపర అరిపిరాల విశ్వం గారితో ఆరంభమై అనేక మంది గురువుల యొక్క ఆశీర్వాదంతో ఇప్పటివరకు 35 పుస్తకాలు రాశాం. అందుకని ఈ శివ పంచాక్షరిని ప్రతి వాళ్ళు కూడా, తల్లి తండ్రి కూడా పిల్లలకి ఆ మంత్ర రూపేణ ఇవ్వచ్చు. అందుకని అన్ని మంత్రాలకి వేరే వాటికి నియమాలు ఎక్కువ ఉన్నా శివ పంచాక్షరికి ఉండదు. అయితే ఇందులో ఒక రహస్యం ఉంది. శివ పంచాక్షరిలో ఓం నమ శివాయ అందరికీ తెలుసు. అయితే ఈ ఓం నమ శివాయ వల్ల ఇది శక్తి మంత్రం, శక్తి ప్రధాన మంత్రం. అలాగే ఓం శివాయ నమః, దీన్నే ఓం శివాయ నమః అంటే సదాశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే చదవడం అంతే. అంతే. ఓం శివాయ నమః, ఓం నమ శివాయ శక్తి వస్తుంది. అందుకని శివశక్త్యా యుక్తో యతి భవతి. లలితా సహస్రనామాలు కూడా శివశక్త్యా అని చివరిలో లలితాంబికాయై నమః అని నామం ఉంటుంది. ఏం చూపిస్తోంది? అమ్మవారికి ఏది ఇష్టం? ఈశ్వరుని అభిషేకం చేయడం, ఈశ్వరుని ఆరాధించడం ఇష్టం. ఈశ్వరుడికి ఏమి ఇష్టం? శక్తిని ఆరాధించడం ఇష్టం. అంటే మన దేహంలో కింది భాగం శక్తి, హృదయం నుంచి పై భాగం ఈశ్వరుడు. శివలింగమే మొట్టమొదట. అసలు ఈ దేవాలయాలు, ఈ విగ్రహాలు, ఈ రూపాలు లేనప్పుడు మొట్టమొదట ఆవిర్భవించినది ఏది? శివలింగం. అందుకని ఆ శివలింగం కింది దాన్ని పానపట్టం అంటారు, పైదాన్ని లింగం అంటారు. అందుకని పైది ఏం చూపిస్తుంది? మన శిరోభాగాన్ని చూపిస్తుంది. కింది భాగం మన దేహం కింది భాగాన్ని చూపిస్తుంది. అందుకని ఇది సైన్స్ ప్రకారంగా తెలుసుకోవాల్సిన విషయం. అందుకని ఈ శివరాత్రికి ఎక్కువ ప్రాధాన్యత. కాశీ విశ్వేశ్వరుడు అన్నారు. ఈ విశ్వానికి ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు. కాశీ అంటే అసి, మా త్రినేత్రం, మనకు కూడా పాల భాగంలో. అందుకని మనం బొట్టు కానీ విభూతి కానీ పెట్టడంలో అర్థం ఏంటంటే జ్యోతి స్వరూపం ఈశ్వరుడు. అంటే ఆ లింగోద్భవ సమయంలో అసలు శివరాత్రికి ఎప్పుడు ప్రాధాన్యత, మీరు ఏం అభిషేకం చేస్తారా దాని గురించి ఎలాగో చెప్దాం. పంచామృతాలతో అభిషేకం చేస్తాం. కానీ మీరు మామూలుగా జలాన్ని, కొబ్బరి నీళ్ళని కానీ, గంగా జలాన్ని కానీ జలంతో అభిషేకం చేసినా ఆయన సంతోషిస్తాడు ఈశ్వరుడు. మనం ప్రతిదీ అన్నీ ఉండాలని ఏం లేదు. అందుకని మనం ఇప్పుడు పగలు ఎంత శ్రమ పడ్డారా, ఏం జపం చేశారా, క్షేత్ర దర్శనం చేశారా ప్రాధాన్యత కాదు. లింగోద్భవ సమయానికి 12 నుంచి 1 గంట సమయంలో లింగోద్భవ సమయం అంటారు. ఆ సమయానికి మనం మెలకుగా ఉండాలి, శివనామ జపం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు యోగ ధ్యానంలో మీకు ఆ జ్యోతి దర్శనం, ఒకానొక ఆనంద అనుభూతి కలుగుతుంది. మన లోపల నుంచి. జ్యోతి అంటే జ్ఞానము, మనలో ఉండేటువంటి ఆత్మ, హృదయంలోనే. ఈశ్వర సర్వభూతానాం హృదయోర్జున తిష్టతి అని భగవద్గీతలో కూడా ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే నీ హృదయంలో ఉన్నాడని చెప్పాడు ఆయన. అంత సులభంగా చెప్పినటువంటి ఈశ్వరుని మనం ఒక రాత్రిపూట అలా 12 గంటల నుంచి 1 గంట 2ంటికి కనీసం ఆ ఒక్కరోజు 12 నుంచి 2 గంటల లోపల మనంత ప్రశాంతంగా కూర్చోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని మనం ఎక్కడెక్కడో క్షేత్రాలు అక్కడిక్కడ తిరగద్దనేం లేదు. అన్నీ అద్భుతమైన క్షేత్రాలే, వాటి తిరగచ్చు. తర్వాత ఎలా పూజించాలి అంటే పంచామృతాలతో పూజించాలి. పాలు, నెయ్యి, పెరుగు, తేనె, చక్కెర, ఇవి పంచామృతాలు. వీటిలో ఏం చూపిస్తున్నాయి అవన్నీ మనకి? ఈ నెయ్యి కనుక మనం వాడినా ఈ ఎడమ రాసికానంద్రాన్ని ప్రేరణ కలిగిస్తుంది నెయ్యి. తేనె మనం ఎందుకు తీసుకుంటాం? కుడి నాసికారంధ్రానికి. అందుకని దీనికి ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఒక చుక్క తేనేస్తారు. అందుకని లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ కరెక్ట్గా లేకపోతే ఒక చుక్క నెయ్యి వేస్తారు, స్వచ్ఛమైంది ఆవు నెయ్యి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. మన హెల్త్ కాపాడుకోవడం కోసమే ఈ దేవతా రూపాలుగా ఈ పూజలు కానీ ఇవన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు వేయొద్దు అంటున్నారు కదండి ఈ నూనెలు, ఇవన్నీ. నూనెలు వేయకూడదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఆవు నెయ్యి వేయచ్చు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక్క డ్రాప్ అంతే వేయచ్చు. అది ఉన్నదే. మరి ఆ పంచామృతాలు ఎందుకు వాడుతున్నాం? భగవంతుడికి. వాటిట్లో అంతరార్థం ఉంటుంది అలా ప్రతిది కూడా. అలాగే ఆ ఈశ్వరుడికి మనం స్వరూపంగా భావించినప్పుడు ఆయన ఈ చర్మం
ఒక జంతు చర్మాన్ని ధరిస్తాడు. అవును. అదేం చూపిస్తోంది? పృథ్వీతత్వానికి నిదర్శనం జంతు చర్మం. అలా ఆయన పైన గంగ ఉంటుంది, అది జలానికి ప్రాధాన్యత. అంటే మనం కాశీ విశ్వేశ్వరుడు అన్నాం, జలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనం తీసుకునే ఆహారం కన్నా దానికన్నా ఎక్కువ శాతం జలం ఉండాలి. ఇప్పుడు అన్ని అనారోగ్యాల కారణం ఏంటి? మనం పదార్థంగా ఎక్కువ తీసుకుంటున్నాం, స్వచ్ఛమైన జలాన్ని ఎక్కువ. లిక్విడ్ డైట్స్, పళ్ళ రసం కానీ ఎనీథింగ్, మజ్జిగ కానీ అనేక రకాలుగా తీసుకోవచ్చు. కానీ మనమే పరీక్ష చేసుకోవాలి. ఈ పంచామృతాలతోటి ఆ ఈశ్వరాభిషేకం చేస్తున్నప్పుడు మనం రేపటి నుంచి మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, స్వరూపాన్ని చూసినా తెలుస్తుంది మీకు. ఏమని? ఆ చర్మం చూస్తే పృథ్వీతత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మన కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి అంటే అక్కడ పులగం అనేటువంటి పదార్థాన్ని నివేదన చేస్తూ ఉంటారు మామూలు దేవతలుగా. ఎందుకు చేస్తారు? అది తింటే మనకి మూలాధారం రెక్టిఫై అవుతుంది, కాన్స్టిపేషన్స్ పోతుంది. నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం, జలతత్వం. పైన గంగ ఏం చూపిస్తోంది? రోజు 9 గ్లాసులు నీళ్లు స్వచ్ఛమైన తాగాలని చూపిస్తోంది. ఈశ్వరుడు అది చూపిస్తున్నాడు. మీరు పూజ ఎంత చేశారా, ఎక్కడికి వెళ్ళారా, ఏ క్షేత్రం వెళ్ళారా, అది మీ ఇష్టం, మీ ఓపికని బట్టి. అందుకని ఆ శివరాత్రి రోజున ఈ 5 మీద మనం దృష్టి పెట్టాలి. 5 పదార్థాల మీద 5 రకాలుగా ఆయన శరీరాన్ని చూస్తున్నప్పుడు, ఆ దేహాన్ని చూస్తున్నప్పుడు మనకి భావన కలగాలి. ఇదే తత్వబోధ. అందుకని శివాయ గురవే నమః అని ఒక గురువు ద్వారా గనక ఈ ఓం నమ శివాయ కానీ ఓం శివాయ నమః కానీ మంత్రదీక్షగా తీసుకొని చేస్తే మన జన్మ ధన్యమవుతుంది. అందుకని 1 చర్మము, 2వది గంగ, తర్వాత త్రినేత్రం అగ్నిని చూపిస్తోంది, అగ్ని ప్రాధాన్యత చూపిస్తోంది. తర్వాత డమరుకం శబ్దానికి ఆకాశ తత్వాన్ని చూపిస్తోంది. ఆయన రాసుకున్న విభూది అంతా వాయుతత్వాన్ని చూపిస్తోంది. ఈ పంచతత్వాలే. 5 ఎలిమెంటల్ బాడీ మనది. మనలో ఉన్న 5 ఎలిమెంట్స్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. ఏ పండుగ వచ్చినా, ఏ సందర్భంగా వచ్చినా. అందుకని ఆఖరికి ఆయన్ని భగవన్ నామస్మరణ చాలా మంచిది. ఈ నామం చేయలేకపోయినా, వేరే పూజలు చేయలేకపోయినా, అష్టోత్తరం చేయలేకపోయినా రోజు సంధ్యావందనంగా, ఈసారి మనకి ఆదివారంగా వస్తోంది శివరాత్రి, ఏం చూపిస్తోంది? ఈ సూర్యుడే ఈశ్వరుడు, ఆ పైన సూర్యుడే ఈశ్వరుడు. సూర్య ఉపాసన చెయ్యాలి. అందరూ కూడా సంధ్యా సమయంలో వందనం చెయ్యాలి. మరి ఎలా చేస్తారండి వందనం అంటే? నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రభావే శిరోరుభావే సహస్రనామే పురుషార్థ అని చెప్పేసి, శాశ్వతే అని చెప్పేసి, సహస్రకోటి యుగధారిణే నమః. ఇది భగవన్ నామ స్మరణ. దీని ద్వారా ఇది సంధ్యావందనంలో ఉంటుంది. ప్రతి మనిషి, పిల్లలందరికీ ఇది నేర్పాలి. గాయత్రి పరివార్ వాళ్ళు ప్రతిరోజు ఆచరిస్తారు ఇందులో. అందుకని ఈ రకంగా ఈ భగవన్ నామస్మరణ చేసిన ఈశ్వరుడు సంతోషిస్తాడు. లేదా ఓం నమ శివాయ, ఓం శివాయ నమః మంత్రంగా చేసుకోండి. అదేం చూపిస్తోంది? సహస్ర శీర్ష, సహస్రనామాలతో పూజ చేస్తున్నారు కదా. దీని అర్థం తెలుసుకుంటే కదా మనకి జన్మ సార్థకత అవుతుంది. అందుకని దీని అర్థం ఎక్కడుందండి? పురుష సూక్తంలో ఉంది. అంటే రుద్ర చమకాలతోటి అభిషేకం చేస్తుంటారు. పురుష సూక్తంతో, స్త్రీ సూక్తంతో కూడా చేస్తుంటారు. అందుకని అందులో ఆ రహస్యం ఉంది. పురుషుడు కాబట్టి సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. ఆ పురుష సూక్తం మొట్టమొదటి ఒక్క శ్లోకంలోనే అసలు ఈ భగవంతుడు ఎవరు 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 అనే రహస్యం అంతా ఉంది. అందుకని ఇది గురుముఖత. మనం ఈ సూక్తాలని, పంచ సూక్తాలని ఒకప్పుడు పిల్లలందరికీ గురువులు కూడా సాంప్రదాయంగా ఏం నేర్పుతారండి, ఏం నేర్పాలి గురువు అంటే పంచ సూక్తాలని నేర్పాలి. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నీలా సూక్తం, భూ సూక్తం ఇలా ఉండేది. ఈ విధంగా మీరు ఆ ఈశ్వరారాధన చేసుకోవచ్చు. ఈ 5 కూడా మనకి ప్రధానమైన క్షేత్రాలు. కంచి భూతత్వానికి సంబంధించింది, జంబుకేశ్వరం జలానికి సంబంధించింది, అగ్నితత్వం అరుణాచలం అగ్నికి సంబంధించింది, మన దగ్గర ఉన్న కాళహస్తి వాయుతత్వానికి సంబంధించింది, చిదంబరం ఆకాశతత్వానికి సంబంధించింది. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇలా 5 శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఇది ఒక్కోటి మనలో ఏ తత్వం సరిగ్గా లేదో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవి ఉన్నాయి క్షేత్రాలు.
అలానే ఇది సైన్స్ అండి, ఇది గురుముఖత విద్య. దీన్ని గురుముఖత మనం తెలుసుకొని విద్యగా నేర్చుకొని మన శరీరాన్ని మనమే బాగుపరుచుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే కొన్ని లక్షల రూపాయలు సేవ్ అవుతాయి. ఏదో ఒక క్షేత్ర దర్శనమైన చేసుకోవచ్చు, ఏదైనా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. నామజపమైన ప్రతి చేసుకోవచ్చు. నెల కూడా మహాశివరాత్రి వస్తుంది. ఒకవేళ ఈ శివరాత్రికి మనం అనుకున్నంతగా చేయలేకపోయినామండి అంటే 12 నెలలు అవకాశం ఇచ్చాడు. ప్రతి నెల క్యాలెండర్లో చూసుకోండి, మాస శివరాత్రి వస్తుంది. పోనీ ఆ రోజు చేయండి. ఆహా. మీరు అంతే అనుకున్నది ఫలితం ఉంటుందా? ఆ రోజు క్షేత్రానికి వెళ్ళండి, అక్కడ చేయండి. 12 అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. కనీసం ప్రతి మనిషి 5-6 అవకాశాలని సులభంగా పొందొచ్చు. ఒక 5-6 మనం మిస్ అయినా, అంతే. ఏమన్నా అన్య అకారణంగా మిగిలినవి. కుదరపోయినా 5-6 నెలలు మాత్రం ఈశ్వరారాధన చేసుకోవచ్చు చక్కగా. మాస శివరాత్రి, ప్రతి నెల శివరాత్రి, దాన్నే జగ్నేకే రాత్ అని ముస్లిమ్స్ చేస్తారు. మ్మ్. సర్వే జనా సుఖినో భవంతు.